సి హియర్, యాజ్ పార్ట్ ఆఫ్ మహాలక్ష్మి గ్యారంటీ ఒక 3 ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారు. వన్ ఇట్ ఈస్ ఫ్రీ బస్. సో ఈ ఫ్రీ బస్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? 9th December 2023. ఇంకొక విషయం, ఏ బస్సులలో ఎలిజిబిలిటీ ఉంది? ఆల్ కాదమ్మా, సూపర్ లగ్జరీ లాంటివి లేవు. ఓన్లీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్. సిటీలో అయితే ఇట్ ఈస్ ఆర్డినరీ అండ్ మెట్రో అంటే నాట్ హైదరాబాద్ మెట్రో, ఆర్టీసీలో మెట్రో బ్లూ కలర్లో ఉంటుంది కదా బస్సు, అవి మాత్రమే. పల్లె వెలుగు కూడా ఫ్రీ అనగానే చాలామంది సూపర్ లగ్జరీలోకి వెళ్ళి కూర్చొని. నౌ ఐల్ టెల్ యూ వై ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్. యాజ్ ఐ మెన్షన్డ్ ఎర్లియర్, జనరల్గా మీరు గమనించండి, లెట్స్ సే a woman in rural area or a woman in urban area want to work, ఒక జాబ్ చేయాలనుకున్నారనుకోండి. హార్డ్లీ ఇనీషియల్ డేస్లో ఒక 15,000 శాలరీ. ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ ద సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. వెరీ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో వాళ్ళకు జాబ్ తెచ్చుకోవాలి, లేదా కూలీకి వెళ్ళాలి. కొంతమంది అన్ఆర్గనైజ్డ్ ఏరియాస్లో వర్క్ చేయాలనుకుంటుంటారు కదా, ఆర్ ఒక చదువుకున్న వాళ్ళు కావచ్చు, ఏదైనా ఒక కంపెనీలో ఆఫీస్లో జాబ్ చేయాలనుకుంటే హార్డ్లీ వాళ్ళకి ఆఫర్ చేసేది 15,000 to 20,000 ఇస్తారు. బికాజ్ ఎంఎన్సీల గురించి మీకు తెలియదు. ఐ టెల్ యూ, విల్ గెట్ షాక్. వై ఎంఎన్సీస్ లిటరల్లీ బ్రాండ్ కోసం వెళ్తున్నారు అంతే. చాలామందికి ఎంఎన్సీలో, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఐ ఓపెన్లీ సేయింగ్ యాక్సెంచర్, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ వర్కింగ్ దేర్. వాళ్ళకి ఇచ్చే శాలరీ ఎంత తెలుసా? 16,500 ఇనీషియల్గా. ఫర్ లాస్ట్ 3 years నుంచి వాళ్ళు వర్క్ చేస్తే వాళ్ళకి వచ్చే శాలరీ ఇప్పుడు 24,000 రూపీస్. నౌ యాక్సెంచర్ ఈజ్ వర్కింగ్ ద ప్రాజెక్ట్స్ ఆన్ థర్డ్ పార్టీస్. వాళ్ళు ఏం చేస్తారు? థర్డ్ పార్టీస్ నుంచి తీసుకుంటారు. గూగుల్ వాడికి యాక్సెంచర్ ఎంత పే చేస్తాడు? 85,000 per person పే చేస్తాడు. యాక్సెంచర్ ఏం చేస్తాడు? దాంట్లో ఒక 15 or 16, లెట్స్ ఒక 20,000 కటింగ్స్ అన్ని పోను, మిగతా 65 అంతా లోపల వేసేస్తాడు. ఏందిరా అయ్యా అంటే, నీకు క్యాబ్ ఏమైనా ఫ్రీగా వస్తుందా? మనకు ఫ్రీయే అది యాక్చువల్గా, వాడికి కాదు. మనమేమనుకుంటాం, క్యాబ్ ఫ్రీ వస్తుంది, ఇంటి దగ్గరికి దించుతుంది, తర్వాత హ్యాపీగా తీసుకెళ్తున్నాడు, ఫుడ్ పెడతారు అక్కడ, అంతా ఇదంతా ఇక్కడ కాస్ట్. నీ క్యాబ్ ఫెసిలిటీ, నీకు ఇచ్చే ఫుడ్, ఆఫీస్ స్పేస్, అక్కడ ఇంటర్నెట్ కనెక్షన్ కావచ్చు, నీకు ఇచ్చే ల్యాప్టాప్ కావచ్చు, వాట్ ఎవర్, 65,000 హీస్ టేకింగ్. మనకిచ్చేది 20,000 రూపాయలు. మనం ఏం చెప్తాం? యాక్సెంచర్ వర్కింగ్, ఒక ఐడి కార్డ్ సూపర్ ఉంటుంది. ఆ కంపెనీ ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఐడి కార్డ్ మాత్రం అద్భుతంగా ఉంటుంది, మంచి క్వాలిటీ ఇస్తాడు వాడు కదా. దిస్ ఇస్ ద రియాలిటీ. నా వాళ్ళకంటే క్యాబ్లోనే డబ్బులు ఇస్తున్నారు, బాగానే ఉంది. రిమైనింగ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో ఎవరైనా వర్క్ చేయాలి అంటే, లెట్స్ సే దే వాజ్ ఆఫర్డ్ సమ్ 15,000 రూపీస్. సో ఈ 15,000 రూపీస్కి, ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ వెరీ ప్రాక్టికల్లీ, ఈ 15,000 రూపీస్కి హీ వాంట్ టు ట్రావెల్ అట్లీస్ట్ 2 hours అట్లీస్ట్. సిటీలో చాలా తక్కువ అది, 2 and fro. మార్నింగ్ జాబ్కి వెళ్ళి ఈవినింగ్ రావడానికి లెట్స్ టేక్ 2 hours. సో ఈ 2 hours ఆబ్వియస్లీ 10 kilometers ట్రావెల్ చేస్తారు కదా. సిటీలో 10 kilometers ట్రావెల్ చేయాలి అంటే, 2 and 4 లెట్స్ సే 20 kilometers ట్రావెల్ చేయాలి అంటే ఎలా లేదన్నా 60-70 రూపీస్ ఖర్చు అయిపోతుంది డైలీ. సో 60 రూపీస్ ఖర్చు అవుతున్నాను 30 days, 1,800 లేదా 2,000 అనుకుందాం. నీకు ఇచ్చే 15,000లో ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ 2,000 పోతే, నేను చాలా తక్కువ చెప్పాను సార్. బస్ పాస్ తీసుకుంటాం కదా సార్, బస్ పాస్ అనే 1,200 ఎంతో ఉంది కదా. మెట్రోకి సపరేటు, మళ్ళీ ఇంకోటి సపరేట్ కదా. సపరేట్. అబ్బాయిలకు మనకి ఎలాంటి స్కీమ్స్ రావు. మన ఉద్యమాలు, ఫ్రెంచ్ రెవల్యూషన్ అప్పుడెప్పుడో చేశారు కదా, అది కూడా ఉమెన్ బయటకు వచ్చి చేసిన తర్వాతనే వాళ్ళందరికీ ఇస్తున్నారు. ఈక్వాలిటీ, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ కాన్సెప్ట్స్ మనకు రావు. మరి ఏం చేసినా రావు. అది అవ్వదమ్మా అట్లా. నౌ సో బేసిక్ అమౌంట్ అంతా కూడా లెట్స్ సే ఒక 2,000 రూపీస్ నువ్వు ఓన్లీ ట్రావెలింగ్కి ఖర్చు పెడుతున్నావు అంటే,
రిమైనింగ్ ఖర్చులు అసలు ఇంటి రెంట్లు ఎట్లా ఉన్నాయి హైదరాబాద్లో? సింగిల్ బెడ్రూమ్ 12,000. ఒకప్పుడు డబుల్ బెడ్రూమ్ విత్ ఇదేంటి ఫర్నిచర్ కూడా ఇచ్చేవాళ్ళు కదా, ఒక కోవిడ్ బిఫోర్. కోవిడ్ తర్వాత సిచ్యువేషన్ చేంజెస్. అండ్ టు బి ఫ్రాంక్లీ స్పీకింగ్, సిటీలో వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ చేస్తేనే ఆ ఇల్లు గడుస్తుంది ప్రాపర్గా. ఓన్లీ ఒకరిపైన డిపెండ్ అవ్వాలి అంటే గడవదు. అట్ ద సేమ్ టైం అది పక్కన పెట్టండి, జాబ్ చేస్తేనే వాల్యూ ఉంటుంది, ఎస్పెషల్లీ ఫర్ యూ గర్ల్స్. ఐల్ టెల్ యూ ద మోరల్ స్టోరీ, ద ప్యాట్రియార్కల్ మైండ్ సెట్. జనరల్లీ ఏమవుతుంది అంటే, ఇఫ్ యూ డోంట్ వర్క్ ఆర్ ఇఫ్ యూ డిపెండ్ అపాన్ ద పర్సన్ యూ గోయింగ్ టు మ్యారీ, ఏదో ఒక పాయింట్లో చులకనైపోతారు. ఏదో ఒక పాయింట్. ఆబ్వియస్లీ వీఆర్ హ్యూమన్స్. అంటిల్ అన్లెస్ హీ నోస్ దట్ యూ కెన్ సర్వైవ్ వితౌట్ హిమ్, హీ డోంట్ రెస్పెక్ట్ యూ. అంటే అతను లేకపోయినా అతను లేకపోతే నువ్వు బ్రతకలేవు అతనికి తెలిసిందనుకోండి, ఆడుకుంటాడు. లేదు నేను లేకపోయినా షీ కెన్ మేనేజ్ ఎవ్రీథింగ్ అన్నాడు అనుకోండి, హీల్ రెస్పెక్ట్ అలాట్. సింపుల్. ట్రూ, ఇట్ ఈస్ ట్రూ. నౌ ఈ స్కీమ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? అండ్ ఇంకొక విషయం, సార్ ఎందుకు సార్ ఉమెన్కే ఇచ్చారు? వాట్ ఈస్ ద అల్టిమేట్ ఎయిమ్ వై ఉమెన్ ఈస్ గివెన్ హియర్? ఎందుకు ఉమెన్కి ఇచ్చారు? కేవలం ఉమెన్కి కాదు, ఉమెన్, ట్రాన్స్జెండర్స్ ఆల్సో, ఉమెన్ ఆల్ ఏజెస్. ఇక్కడ 18 years అబోవ్ వాళ్ళకే ఉమెన్స్కి నో. ఇఫ్ ద స్టేట్మెంట్ గివెన్ లైక్ దట్, ఇట్ ఈస్ రాంగ్. ఉమెన్ ఆఫ్ ఆల్ ఏజ్ గ్రూప్స్ ఇంక్లూడింగ్ ట్రాన్స్జెండర్స్ ఆల్సో. ఆల్ ఏజ్ గ్రూప్స్ అన్నామంటే సార్ మళ్ళీ ఓల్డ్ ఏజ్ పీపుల్కి ఇస్తారా? ఆల్ ఏజ్ గ్రూప్స్ ఫ్రమ్ 0 to 100. అబోవ్ 100 ఎవరైనా ఉన్నా పర్లేదు, ఎక్కించుకొని పోవచ్చు. వాళ్ళ మీద ఎక్కించుకొని కాదు, బస్సులో ఎక్కించుకొని పోవాలి. సో ప్లీజ్ టు రిమెంబర్, ట్రాన్స్జెండర్స్కి కూడా ఈ ఫ్రీ బస్ సర్వీసెస్ అనేటువంటి కల్పించడం జరిగింది. ద అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ ద ఫ్రీ బస్ సర్వీస్ ఈజ్, ఎవరైతే వర్క్ చేయాలనుకుంటున్నారో, చాలామంది 10,000-15,000కి ఏం వెళ్తాంలే, ఈ ట్రావెలింగ్ ఛార్జెస్కి ఎక్కువ కాస్ట్ అయిపోతాయి, ఇలా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. అండ్ టు బ్రింగ్ మోర్ ఉమెన్ ఇన్ టు ద వర్క్ ప్లేస్, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్కీమ్ అని చెప్పవచ్చు. వన్ ఆఫ్ ద బెస్ట్ స్కీమ్. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్, ఉమెన్ ఎంపవర్మెంట్. యాజ్ పార్ట్ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఆల్సో ఈ స్కీమ్ తీసుకురావడం జరిగింది. నౌ ఈ స్కీమ్ వల్ల వచ్చే డిసడ్వాంటేజెస్ ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి, కానీ ఎగ్జామ్లో ఎవరు అడగరు మనల్ని. డెఫినెట్లీ ఎవరు అడగరు. ఈవెన్ మీరు మెయిన్స్లో అలాంటి ఏమైనా రాయాలనే ఉద్దేశం ఉంటే రాయొద్దు. స్కీమ్ ఉద్దేశం ఎప్పుడూ కూడా ఒక పాజిటివ్గానే ఉండాలి. సార్ మేము బస్ ఎక్కితే సీట్లు దొరకట్లేదు సార్, అది రాస్తానంటే కుదరదు. అండ్ ఇంకొకటి, ఇక్కడ టికెట్స్ ఇవ్వకుండా అలా ఎక్కేస్తే సరిపోతుందా? టికెట్స్ ఇస్తారు, 0 టికెట్స్. ఐ థింక్ ఆల్రెడీ చాలామంది ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి సరిపోతుంది. అండ్ దోస్ హూ ఆర్ మైగ్రేటెడ్ ఫ్రమ్ ఏపీ, తెలంగాణ, ఏపీ, కర్ణాటక నుంచి వచ్చిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ స్కీమ్ వర్తించదు. ఎందుకు అంటే, ఇక్కడున్న లోకల్ ఐడెంటిటీ, దట్ ఈస్ లోకల్ అడ్రస్ ఉన్న ప్రూఫ్ ఉంటేనే మీకు బస్ ఫెసిలిటీ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సమ్ ఆఫ్ మై స్టూడెంట్స్ ఆర్ ఆస్కింగ్, సార్ దే ఫ్రమ్ ఏపీ, సార్ హైదరాబాద్లో మేము కూడా తిరగవచ్చు అండి. ఎట్లా తిరుగుతావు? అట్లీస్ట్ ఓట్ కార్డ్ అన్న హైదరాబాద్ ఉండాలి. అడ్రస్ తెలంగాణ స్టేట్ లిమిట్ వరకు మాత్రమే ఈ బస్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ నౌ సీ హౌ బెస్ట్ యూ కెన్ యూటిలైజ్ దీస్ ఇఫ్ ఇట్ ఈస్ బిలాంగ్స్ టు యూ. తెలంగాణ స్టేట్లో ఉన్న అమ్మాయిలు అయితే ఎంత బెస్ట్ యూటిలైజ్ చేసుకోవచ్చు అంటే, హాస్టల్ నుంచి ఇంటికి వెళ్ళడానికి, పండగలకి ఇంటికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావడానికి, లేదా విలేజ్ ఏరియాస్లో ఉన్నటువంటి వాళ్ళు టౌన్ ఏరియాస్కి, స్కూల్స్కి, కాలేజ్కి వెళ్ళడానికి, అండ్ వర్కింగ్ ఉమెన్ సిటీలో ట్రావెల్ చేయడానికి కావచ్చు, లేదా పల్లెటూర్లలో టైర్ 2 టౌన్స్ ఉంటాయి, రిమోట్ ఏరియాస్ నుంచి టైర్ 2 టౌన్స్కి బస్ ఫెసిలిటీస్ కానివ్వండి. సో
ఇలాంటి ప్రొవిజన్స్ కల్పిస్తే ఆబ్వియస్లీ వాళ్ళు ఏదైతే సంపాదించుకుంటారో వాళ్ళ ఫ్యామిలీ మీద స్పెండ్ చేసుకుంటారు. గవర్నమెంట్కి వెళ్ళట్లే ఇప్పుడు. నా ఈ జీరో టికెట్స్ అనేవి ఇస్తారు, మరి ఆర్టీసీకి నష్టం కదా. ఆర్టీసీ ఇస్ ఎ కార్పొరేషన్. గవర్నమెంట్ అనేది రీపే చేస్తుంది ఆబ్వియస్లీ, ఎందుకంటే డీజిల్ ఫ్రీగా రాదుగా. So 2-3 things are important. Women of all ages including transgenders will be given this bus facility. Started on 9th December 2023. అంటే గవర్నమెంట్ ఫామ్ అయిన సెకండ్ డేనే స్టార్ట్ చేశారు. అట్ ద సేమ్ టైం ఈ యొక్క జీరో టికెట్స్ అనేవి ఇస్తారు. జీరో టికెట్స్ ఇస్తారు. అగైన్ అవే టికెట్స్ని గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తే ఎన్ని టికెట్స్ వచ్చాయి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ట్రావెల్ చేశారు, ఆ ట్రావెలింగ్ డిస్టెన్స్, ఏరియాస్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి గవర్నమెంట్కి ఇస్తే గవర్నమెంట్ వాళ్ళకి రీపే చేస్తుంది. So it is not free for the government, it is free for our beneficiaries. Now, any types of buses ki? Palle Velugu Express in rural areas, in city it is ordinary and metro. That's it. AC బస్సులు వెళ్ళి కూర్చొని. I think gas cylinder for 500 rupees. ఇక్కడ ఇంకొక 2 ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు ఆర్టీసీ ఫ్రీ సర్వీస్ ఏంటంటే, విత్ ఇన్ తెలంగాణ లిమిట్స్ ఓన్లీ, ప్లస్ ఎవరైతే తెలంగాణ స్టేట్ ఐడి ప్రూఫ్ ఉన్న వాళ్ళు ఉంటారో ఉమెన్, వారికి మాత్రమే వర్తిస్తుంది. వేరే స్టేట్ నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యి ఇక్కడ ఐడి కార్డు ఉందనుకోండి, దట్స్ ఓకే. ఎండ్ ఆఫ్ ద డే ఇఫ్ యు ఆర్ అ ఉమెన్ యూ షుడ్ హ్యావ్ ద ఐడి ప్రూఫ్ ఆఫ్ తెలంగాణ రెసిడెన్సీ. తెలంగాణ స్టేట్లో ఏదో ఒక ఐడి ప్రూఫ్, ఈవెన్ యువర్ ఐ థింక్ కాలేజ్ ఐడి ప్రూఫ్ సరిపోతుందా, ఆధార్, ఓట్ కార్డ్, పాన్ కార్డ్ కూడా, ఆధార్, ఓట్, ఆధార్ ఈజ్ బెస్ట్ ఐ థింక్ సో. నౌ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్కీమ్ విత్ రెస్పెక్ట్ టు లిజన్. సో యాజ్ పార్ట్ ఆఫ్ మహాలక్ష్మి స్కీమ్ 500 rupeesకే గ్యాస్ సిలిండర్. వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ గ్యాస్ సిలిండర్ నౌ? ఎగ్జాక్ట్గా మొన్న ఎప్పుడు తగ్గించారు కదా ప్రైస్, 850. ఓకే 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 నేను గూగుల్లో సెర్చ్ చేసుకుని చాలా బెటర్ అనిపిస్తుంది. ఐ థింక్ 1000 rupees, 1050 అయితే తగ్గించారు కదా, 980. Now listen, I think in the year 2014-15 the gas cylinder price is 400 as of my knowledge. 450 అట్లా ఉండేది, ఒక్కసారిగా 1100కి వెళ్ళింది. పోనీ 1100 పే చేసిన తర్వాత సబ్సిడీ కింద మనకి ఏమైనా డబ్బులు వస్తుందా అంటే, ఇంతకుముందు 23 రూపాయలు వచ్చేది, 23-27 రూపీస్. టు బి ఫ్రాంక్లీ స్పీకింగ్ అది కూడా వద్దనిపించేది నాకు ఎందుకో. ఆ వచ్చి ఆటో వాడు దించేవాడు ఉంటారు కదా, వాడికి ఇచ్చేయడం బెటర్ అనిపిస్తుంది. ఏం మేడం? ఇక్కడ పాయింట్ ఏంటంటే, వాళ్ళు రిక్వెస్ట్ చేయరు, డిమాండ్ చేస్తారు. వాడు రిక్వెస్ట్ చేస్తే మనం ఇవ్వం ఫస్ట్, అంతే కదా. జనరల్లీ మనం ఎట్లా ఉంటాం, ఎదుటోడు కొంచెం ఎక్కువ చేసాడు అనుకోని మనం తగ్గుతాం, ఎదుటోడు తగ్గితే సింపుల్. అందుకే వాళ్ళు ఏం చేస్తారు, దసరా టైంలో 50 రూపాయలు ఎక్కువ చెప్తాడు, మనం అదేదో నిజంగా ప్రైస్ అనుకుంటాం. నేను తర్వాత అడిగితే 50 రూపీస్ ఎక్స్ట్రా ఎందుకంటే నా మామూలు అన్నాడు. అరే మామూలు నువ్వు అడగాలరా, నేను ఇవ్వాలి, నువ్వు తీసుకోకూడదు. సో యాజ్ ఆఫ్ టుడే లెట్స్ సే 1000 రూపీస్ ఇస్ ద సిలిండర్ ప్రైస్. దీన్ని 500కి ఏమి ఇవ్వరు. లిజన్ దిస్, మీరు 1000 పే చేయాలి. మీరు 1000 పే చేస్తే 500 రూపీస్ మీ అకౌంట్కి వేస్తారు. దట్ ఈస్ సబ్సిడీ అమౌంట్ 500 రూపీస్ వేస్తారు. లెట్స్ ఎంతైనా ఉండనివ్వండి, లెట్స్ సిలిండర్ ప్రైస్ 980 ఉండనివ్వండి, మీరు 980 పే చేయాలి. రిమైనింగ్ 480 రూపీస్ మీరు పే చేసిన తర్వాత అది మీకు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి వచ్చేస్తుంది. దట్ ఈస్ వాట్. నౌ ఏంటండి చెప్తున్నా ఫర్ లాస్ట్ 3 years నుంచి ఒక ఫ్యామిలీ ఎన్ని సిలిండర్స్ అయితే యూజ్ చేసిందో, యావరేజ్ ఆఫ్ ద సిలిండర్స్ ఫర్ లాస్ట్ 3 years అన్నీ ఇస్తారు. లెట్స్ సే
ఇక్కడ ఫ్రీ అనగానే మనం ఏం చేస్తాం, వేడి నీళ్ళు కూడా గ్యాస్ మీద కాస్తాం, అంతే కదా. దట్స్ వాట్ వి జనరల్లీ. పల్లెటూరులో ఏం జరుగుతుంది అంటే గ్యాస్ ప్రతి ఇంట్లో కూడా స్టవ్ ఉంటుంది, సిలిండర్ కనెక్షన్ ఉంటుంది, అండ్ ఒక్కొక్కరు 3 months 4 months వస్తుంది. ట్రూ. పల్లెటూర్లలో ఫర్ ఎగ్జాంపుల్ ఈవినింగ్ టైం ఇక్కడ మీరు రోటీ కొంటుంటారు కదా, చపాతీ కాదు జొన్న రొట్టె, అవి ఎక్కువగా పొయ్యి మీద చేస్తారు. ఇక్కడైనా సరే అవి పొయ్యి మీద చేస్తారు. ఇంటి దగ్గర పల్లెటూర్లలో కూడా చాలా వరకు ఈవినింగ్ టైం ఫుడ్ అనేది ఈ రొట్టె కానీ లేదా రాగి సంగటి కానీ ఇలాంటివి చేసుకుంటారు. అండ్ వేడి నీళ్ళు కాచడం కూడా పొయ్యి మీదే చేస్తారు. ఓన్లీ టీ కాఫీ పెట్టడానికి మాత్రమే ఆర్ ఎక్సెప్ట్ సమ్ కర్రీస్ చేయడానికి మాత్రమే గ్యాస్ యూజ్ చేస్తారు. దట్ ఈస్ అ ట్రెండ్ ఇన్ రూరల్ ఏరియాస్. అందుకే వాళ్ళకి 4 months 5 months చెప్తే నంబరు, కొంతమంది 6 months ఒకే సిలిండర్ వాడతారు. ఇప్పుడు ఫ్రీ అనగానే వాళ్ళు ఊరుకుంటారా? వేడి నీళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు దాని మీద పెట్టడం. ఇప్పటికీ స్టార్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ స్కీమ్ చదవకుండా. ఇక్కడ ఏం చెప్పారు, ఫర్ లాస్ట్ 3 years నుంచి ఒక ఫ్యామిలీ ఎన్ని సిలిండర్స్ అయితే యూజ్ చేసిందో యావరేజ్గా, లెట్సే 2 monthsకి ఒక సిలిండర్ యూజ్ చేశారు, యావరేజ్గా 6 అనుకుందాం. సో ఫర్ లాస్ట్ 3 years నుంచి కూడా ఒక 20 లేదా ఒక 15 యూజ్ చేశారనుకోండి, అప్కమింగ్ కూడా మీకు ఇయర్లీ 5 ఇస్తారు 500 రూపీస్కి. మీకు ఎక్స్ట్రా కావాలనుకున్నట్టయితే గవర్నమెంట్ ప్రైస్ ఏదైతే ఉందో అది పే చేసుకోవాలి, ఏది సెంట్రల్ గవర్నమెంట్ ప్రైస్ ఏదైతే ఉందో అది పే చేసుకోవాలి. కానీ సబ్సిడీ మాత్రం యావరేజ్ ఆఫ్ ద 3 years ఏదైతే ఉంటుందో మీకు, ఆ యావరేజ్ ఆఫ్ ద 3 years మీరు ఎన్ని సిలిండర్స్ అయితే యూజ్ చేశారో అన్ని సిలిండర్స్కి మాత్రమే సబ్సిడీ అమౌంట్ ఇస్తారు. మీరు ఎక్కువ ఫ్రీగా వస్తుందని చెప్పేసి యూజ్ చేసినా సరే సబ్సిడీ అమౌంట్ అన్ని సిలిండర్స్కి ఇవ్వరు. రిమెంబర్ దిస్ పాయింట్, ఎస్పెషల్లీ బాయ్స్. రూములలో కుక్ చేస్తాం మనమే కాబట్టి. నౌ దిస్ 2500 rupees ఎవ్రీ మంత్ ఫర్ ద ఫ్యామిలీ, ఫర్ ఉమెన్ ఎస్పెషల్లీ. ఐ థింక్ ప్రతి ఒక్క ఉమెన్కా ఫ్యామిలీకి ఒకరికా, అంటే యాక్చువల్లీ ఈ స్కీమ్ ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు, అందుకు డీటెయిల్స్ మనకు తెలియదు అనమాట. ఈ 2 ఇంప్లిమెంట్ చేశారు, ఎలిజిబిలిటీస్ అని తెలుసు. అండ్ ఇంకొకటి, ఈ 6 గ్యారంటీలకి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ 2 డాక్యుమెంట్స్ చాలా ఇంపార్టెంట్. ఒకటి రేషన్ కార్డ్, సెకండ్ థింగ్ ఆధార్ కార్డ్. సో రేషన్ కార్డ్ చాలామందికి లేదని చాలా ఫీల్ అయిపోతున్నారు, అవి కూడా అప్లై చేసుకోవచ్చు. ఇచ్చింది గవర్నమెంట్ ఆల్రెడీ, ప్రజాపాలన అని చెప్పేసి ఒక ఫామ్, ఒక అప్లికేషన్ ఫామ్ ఇచ్చేసి యూ కెన్ ఫిల్ ఇట్ అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ సైన్ చేస్తే రేషన్ కార్డు వచ్చేస్తుంది. నౌ ఈ దేశంలో ఉచితాలు ఫ్రీ ఎక్కువ ఫాస్ట్గా వచ్చేస్తాయి అనమాట. నౌ ఈ స్కీమ్ విత్ రెస్పెక్ట్ టు 2500 rupees ఎవ్రీ మంత్, ఈ స్కీమ్ ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు. ఐ హోప్ ఆఫ్టర్ వాట్ యు కాల్ దిస్ జనరల్ ఎలక్షన్ తర్వాతనే స్టార్ట్ చేస్తారు. నో నీడ్ టు వరీ అబౌట్ దట్. దానికి సంబంధించినటువంటి ఎలాంటి గైడ్ లైన్స్ అయితే ఇవ్వలేదు. ఎలిజిబిలిటీ ఏంటి, నామ్స్ ఏంటి, కండిషన్స్ ఏంటి, ఇవేమీ ఇవ్వలేదు. సో దిస్ ఈజ్ వాట్, గ్యాస్ సిలిండర్ 500 rupeesకి ఎట్లా ఇస్తారు అంటే, ఫస్ట్ టైం ఎవరైనా గ్యాస్ సిలిండర్ తీసుకుంటున్నారు అనుకోండి, లెట్స్ సే ఫస్ట్ టైం కనెక్షన్ తీసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు మాత్రం ఫస్ట్ సిలిండర్కి ఫుల్ అమౌంట్ పే చేసేయాలి, దానికి సబ్సిడీ ఇవ్వరు. సో ఫస్ట్ టైం గ్యాస్ కనెక్షన్ తీసుకొని ఈ స్కీమ్ అప్లికేషన్ తీసుకోవాలి అనుకున్నట్టయితే, ఎవరైతే ఫస్ట్ టైం గ్యాస్ కనెక్షన్ తీసుకుంటారో వాళ్ళు మొత్తం ఫుల్ అమౌంట్ పే చేసేయాలి. అండ్ సెకండ్ సిలిండర్ నుంచి సబ్సిడీ వస్తుంది. రిమెంబర్ దిస్ పాయింట్ ఆల్సో.